హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అట్ల తద్ది పూజా విధానాన్ని సుమంగళి స్త్రీలందరూ ఎలా చేసుకుంటారు అనే దానికోసం చిన్న కథండి. ఒక రాచి చిన్నది చెలికత్తెలతో కలిసి అట్ల తద్ది నోము నోచుకొనుటకు ఉపవాసం ఉండెను. 3 జాములు దాటుసరికి రాచబిడ్డ సుకుమారి అగుటచే శోష వచ్చి పడిపోయెను. అంతటా ఆమె అన్నలు వచ్చి ఆమె పడిపోవుటకు గల కారణమును తల్లి వలన గ్రహించిరి. వారు తమ చెల్లెలు చంద్రుని వచ్చే వరకు ఉండలేదని చింత చెట్టు కొమ్మకు అద్దము కట్టి దాని ఎదుట అరికె కుప్పకు అగ్గిని పెట్టి చెల్లిని లేపి అడుగో చంద్రుడు వచ్చెను, భోజనము చేయమని చెప్పిరి. అద్దంలో నిప్పు చూసి చంద్రుడే వచ్చెననుకుని ఆమె భోజనము చేసెను. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయసు రాగా ఆమె అన్నలు పెండ్లి సంబంధములు చూచుచుండిరి. ఎన్ని సంబంధములు వెతికినా ముసలివరుడే దొరుకుడిచి కడకు వారు విసిగిపోయి తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెండ్లి చేయడానికి నిశ్చయించినారు. ఆ సంగతి తెలిసిన రాచబిడ్డ, అయ్యో అట్ల తద్ది నోము నోచితినే, నాకు ఈ ముసలి మొగుడే దాపురించుచున్నాడు అని మనసులో ఎంతో విచారించి వృద్ధ భర్తను వివాహము ఆడుటకు అంగీకరించలేదు. అన్నలు ఆమెను ఎంతో బలవంతం పెట్టి వివాహం చేయనించిరి. కానీ ఆమె ఇందులకు సమ్మతించక ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేయుచుండెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి, ఓ కన్యామణి, నీవు ఎందుకు తపస్సు చేయుచున్నావు? మేము పార్వతీ పరమేశ్వరులను, నీ కష్టములు మాతో చెప్పుము అని పలికిరి. అంతటా ఆమె భక్తితో వారికి నమస్కరించి తన వివాహము విషయము వారికి చెప్పెను. వారు విని, అమ్మా, నీవు అట్ల తద్ది నోము నోచి చంద్ర దర్శనము కాకపూర్వమే భోజనము చేసి ఉల్లంఘనము చేసితివి. అందువలన నీకు ముసలి మగని సంబంధం వచ్చుచున్నది. కావున నీవు ఇంటికి పోయి నోము నోచుకుని దీపాల వేళ వరకు ఉపవాసము ఉండి పిమ్మట భోజనము చేయమని చెప్పి వారు అదృశ్యమైనారు. అంతటా ఆమె తన ఇంటికి వెళ్ళి జరిగిన విషయమును తల్లిదండ్రులకు చెప్పి యథావిధముగా నోము నోచుకును. తరువాత ఆమెకు చక్కని పడుచు మగనితో పెండ్లి జరిగెను. అట్ల తద్ది నాడు నోము నోచుకుని పగటివేళ భోజనము చేయకుండా నీరు త్రాగకుండా ఉపవాసము ఉండి చీకటి పడినంతనే గౌరీదేవికి 11 అట్లు నైవేద్యం పెట్టి 11 అట్లు ఒక తోరము ముత్తైదునకు వాయనము ఇవ్వాలి. ఆ విధముగా 11 సంవత్సరములు చేసిన తరువాత అట్లు 11 దక్షిణ పండ్లు, తాంబూలములు, తోరములు, నల్లపోసలు, కోవ, లక్కజోళ్ళు 11 మంది ముత్తైదువులకు వాయనము ఇవ్వవలెను. పద్ధతి తప్పిన ఫలము తప్పదు, భక్తి తప్పకుండా ఫలము కలుగును. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.